సెప్టెంబర్ 7న ఓ అద్భుతమైన ఖగోళ ఘటన ఆకాశాన్ని అలరించబోతోంది. అదే బ్లడ్ మూన్ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగుతోంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపుగా రాగి రంగులలో మెరిసిపోతూ ఆకాశంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా దర్శనమిస్తోంది. భారత్లో కూడా ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల ప్రజలు దీన్ని చూడొచ్చు. అయితే ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు, మేఘావరణం లేదా కాలుష్యం దర్శనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. భూమి, సూర్యుడు చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రుడిపై భూమి నీడ పూర్తిగా పడుతుంది. అయినా చంద్రుడు పూర్తిగా చీకటిగా మారిపోడు. దీనికి కారణం భూవాతావరణం. సూర్యకాంతి భూవాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు నీలిరంగు కాంతి వ్యాపిస్తుంది. కానీ ఎరుపు, నారింజ కిరణాలు మాత్రం వంగి చంద్రుడిని చేరతాయి. అందువల్ల చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతాడు. ఈ గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక కళ్లద్దాలు అవసరం లేదు. నేరుగా కంటితోనే సురక్షితంగా వీక్షించొచ్చు. బైనాకులర్స్ లేదా టెలిస్కోప్ వాడితే మరింత స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం ఉన్న ప్రదేశాల్లో వీక్షిస్తే మంచి అనుభూతి లభిస్తోంది. ఇప్పటి వరకు ఇంత ఎక్కువసేపు కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతూ కనిపించే ఈ దృశ్యం నిజంగా ఖగోళ ప్రియులకు పండగ వాతావరణం తీసుకురానుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.